మంగళహారతులన్నీ అక్కడ ఆ పాయింట్లో చేస్తారు. Good morning from Patna outskirts and welcome back to another day of my all India road trip. ప్రస్తుతం అయితే పాట్నా అవుట్స్కర్ట్స్లో ఉన్నాను. అవుట్స్కర్ట్స్ దగ్గర చిన్న రెస్టారెంట్ కమ్ రిసార్ట్ అన్నాడు కానీ రెండు రూమ్లు ఉన్నాయి. 200 రూపీస్ ఇది. ఆ రూమ్ చూసి ఏదో అడ్జస్ట్ అవుతాం అనుకుని బికాజ్ అలసిపోయాను ఫుల్గా. కాకపోతే బాత్రూమ్ అయితే చెక్ చేయలేదు. చాలా వరస్ట్గా ఉంది, చాలా వరస్ట్గా ఉంది. కాకపోతే ఏం చేస్తాం, ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నాను. ఏసీ ఒకటి 1200 రూపీస్కి బిందాస్. మళ్ళీ రాత్రి కొంచెం సరిగ్గా నిద్ర పట్టలేదు. ఎనీవేస్ న్యూ డే అయితే స్టార్ట్ అయింది. ఈరోజు అయితే మనం వారణాసి వెళ్తున్నాం. వారణాసికి ఒక 10-15 కిలోమీటర్స్ యువతల సర్నాథ్ ఉన్నది. సర్నాథ్ అండ్ వారణాసి అండ్ మన కాశీ విశ్వనాథ్ టెంపుల్. నా ఖాతాలో ఇంకొక 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఇంకొక కాశీ విశ్వనాథ టెంపుల్ కూడా విజిట్ చేయబోతున్నాను. అదైతే ఈ రోజు కాదు, రేపు విజిట్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే 5 hours ఆఫ్ జర్నీ, 220-230 కిలోమీటర్స్ ఉన్నది. బట్ ఈ రోజు ఏంటంటే చూస్తాను, వీలైతే నైట్ దర్శనం చేసుకుంటాను టైమింగ్స్ చూసుకొని. ప్రస్తుతం టైం అయితే 10 కావస్తుంది. అంటే నేను వారణాసి వెళ్ళేసరికి 3 or 4 అవుతుంది. వెళ్ళిన తర్వాత వెంటనే ఒక రూమ్ తీసుకొని అప్పుడు కొంచెం రెడీ అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూద్దామని అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ద థింగ్స్ గోస్ ఆన్. ఎనీవేస్ లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. వెల్కమ్ బ్యాక్ గైస్. కంప్లీట్ అయిపోయింది. మరి సర్నాథ్ అంటే వారణాసికి ఒక 10 కిలోమీటర్స్ యువతల సర్నాథ్కి వెళ్ళి సర్నాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళే మధ్యదారిలోని ఒకసారి రూమ్ తీసుకుంటాం. మోస్ట్ ప్రాబబ్లీ 4 కల్లా వెళ్ళిపోతాను. 4 కల్లా వెళ్ళిపోతే అక్కడ టెంపుల్ టైమింగ్స్ చూసుకొని టెంపుల్ దర్శనం కూడా, గుడి దర్శనం కూడా చేసేసుకుంటాను. వెరీ గుడ్. దేవుడా ఓం నమః శివాయ. దట్స్ ఆల్ గైస్. ప్రస్తుతం అయితే గోయింగ్ గుడ్. ఇదిగోండి చిన్న గార్డెన్ టైప్ రిసార్ట్ ఇదంతానా. వెనకాతలు బాగానే ఉంది, బాతులు కోళ్ళు అన్నీ పెంచుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను బాగా లేట్గా స్టార్ట్ అవుతున్నాను. ఒకటి ఈ వేడికి సరిగా నిద్ర లేకపోవడం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇటువైపు కరెంట్లు టపని తీసేస్తున్నారు. మొన్న అయితే అది వేరే అండి, నెక్స్ట్ లెవెల్ అండి. ఇక్కడ ఓకే ఫ్యాన్ ఉన్నది, ఏసీ పోయినా ఫ్యాన్ రన్ అవుతుంది, కరెంట్ పోయినా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ పవర్ ఉన్నది. సో ఫ్యాన్లన్నీ తిరుగుతున్నాయి. నిద్ర సరిగ్గా పట్టక ఒకప్పుడు ఏంటంటే ఎంత ఏమైనా 6 or 7 కల్లా తిరిగి వచ్చేసేది. 8 గంటలకు పడుకున్నా వెంటనే ఒక 8:30 కల్లా స్టార్ట్ అయ్యేటోడిని. 8:30కి స్టార్ట్ అయ్యి ఒక 100 km తర్వాత ఏమంటారు మన 10 ఆ టైంకి బ్రేక్ఫాస్ట్కి ఎక్కడో ఆగేటోడిని. ఇప్పుడు అలా లేదు, బయలుదేరడమే 10కి స్టార్ట్ అవుతున్నాను. లంచ్ బ్రేక్ ఆగాల్సి వస్తుంది. సో అది ప్రాబ్లము. సర్లేండి, ఇంకా ఈ సీజన్ ఆల్మోస్ట్ ఎండింగ్లోకి వచ్చిందిలేండి. మోస్ట్ ప్రాబబ్లీ వారణాసి, కాశీలో 2 రోజులు, తర్వాత ప్రయాగ్రాజ్ అనేది ప్లేస్ ఉన్నది. ఆ ప్రయాగ్రాజ్ ఒకరోజు ఉంటే, ఈరోజు మంగళవారం కాబట్టి మంగళవారం నైట్, బుధవారం నైట్ కాశీలో ఉంటాను. లక్షవారం నైట్ ప్రయాగ్రాజ్లో ఉంటాను. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ శుక్రవారం నేను తిరిగి బయలుదేరేస్తాను. అయోధ్య వెళ్ళాలంటే మ్యాండేటరీగా లక్నో కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. లక్నో అయోధ్య చూసారంటే అది ఇంకొక 4-5 days పెరుగుతుంది. ప్రస్తుతానికి అంత బడ్జెట్ లేదు, ఇప్పటికే చాలా అయిపోయింది.
బడ్జెట్ క్రాస్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో నేను రిటర్న్ అవ్వాల్సి వస్తుంది ప్రస్తుతం. చూద్దాం. అయోధ్య అయితే వెళ్ళట్లేదు. అయోధ్య వెళ్ళినంటే మాత్రం అయోధ్యలో ఒకరోజు స్పెండ్ చేసినా పక్కనే లక్నో ఉన్నది. లక్నోలో 2-3 డేస్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లక్నోలో కొన్ని ఫోర్ట్స్ అండ్ ఏవో కొన్ని వేరే వేరే డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి ఎక్కువే. అవన్నీ చూసుకుంటే ఎక్కువ రోజు అవుతుంది. ఎక్కువ బడ్జెట్ అంటే బడ్జెట్ పెరిగిపోతుంది. ఎక్కువ బడ్జెట్ ఏం కాదు. నేను సింగిల్గా ట్రావెల్ చేస్తే నా యావరేజ్ ఏంటి అని అంటే రోజుకి ఒక 1000 రూపాయలు ఫ్యూయల్. అంటే అప్పుడప్పుడు ఫ్యూయల్ కొట్టించడం కూడా, ఎందుకంటే దగ్గర ప్లేస్ ఉన్నప్పుడు ఈరోజు ఫుల్ ట్యాంక్ చేశానంటే అది రేపటికి వెళ్ళేటికి కూడా సరిపోతుంది. లైక్ ఇప్పుడు నేను ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించాలా, ఇప్పుడు కానీ ఫుల్ ట్యాంక్ కొట్టించానంటే రేపు వెళ్ళేటికి సరిపోతుంది. ఎందుకంటే సర్నాథ్, వారణాసి, ప్రయాగ్రాజ్ పక్కనే. సో మోస్ట్లీ దేర్ వోంట్ బి ఎనీ నీడ్. కానీ ఆన్ అండ్ యావరేజ్ ఏంటి అంటే ఫ్యూయల్ ఒక 1000 రూపాయలు, రూమ్ ఒక 1000 రూపాయలు, అండ్ ఫుడ్ అండ్ వాటర్ అవన్నీ కలుపుకొని ఒక 1000 రూపాయలు. అంటే రోజుకు 3000 దరిదాపుల్లో. నా టార్గెట్ ఎప్పుడు ఆ 3000 లోపే అన్నట్లు ఉంటుంది. అంటే స్పెసిఫిక్గా 3000 లేపే ఖర్చు పెట్టాలి అని అనుకోను, కానీ ఆన్ అండ్ యావరేజ్ అలాగే అవుతుంది. ఈరోజు కొంచెం వర్షం పడే సూచనలు ఉన్నాయి. సో కాబట్టి కొంచెం క్లైమేట్ ప్రశాంతంగా ఉన్నది. వెదర్ రిపోర్ట్లో అయితే ఈరోజు పట్నాలోని వర్షం ఉన్నదని చెప్పారు. అంటే ఇటు నేను వెళ్ళే వైపు లేదు, నేను వెళ్ళే వైపు రేపు వెళ్ళట్లో ఉండొచ్చు. కొంచెం అంత నిన్న మొన్న ఉన్నంత హెవీగా లేదు ఈ ఎండ కానీ ఆ వేడి కానీ. వర్షం పడితే ఇంకా హ్యాపీగా. వర్షం పడుతూ ఆగకూడదు అమ్మా. ఇక్కడ వర్షం పడితే ఆగిందంటే జాకెట్ రెయిన్ కోట్ వేసాము అంటే మాత్రం లోన్ ఉక్కపోతే మామూలుగా ఉండదు, పిచ్చెక్కిపోతే. ఈ క్లైమేట్ ఉంది చూసారా, మంచి క్లైమేట్, మంచి అట్మాస్ఫియర్ ఫర్ రైడ్. బీహార్లో ఫస్ట్ టైం నేను ఒక హైవేని చూస్తున్నాను సీరియస్గా. ఒక హైవే, కానీ ఈ ఊర్లో చాలా మంది మూర్ఖులే ఉన్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే ట్రాఫిక్లోని పోలీసులు కంట్రోల్ చేయట్లేదు. వాళ్ళు పనుల నుంచి తప్పించుకుందాం అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. అంత ఎక్కడ పడితే అంతేసి ట్రాఫిక్ అవుతున్నది, అంతేసి జామ్లు అవుతున్నాయి. ఎవడు పడితే ఆడ ఎలా పడితే ఆడ ఎలా వెళ్తున్నాడు. అదే పోలీసులు ఉంటే మాత్రం ఇంకో రకంగా ఉంటారు. వాళ్ళు లేకే ఇదంతా జస్ట్ అంటే ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఊరి పేరు మోహని అంట. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉన్నది. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్, రైట్ వెళ్తే ఏమొస్తుందో తెలీదు. వారణాసి, ఔరంగాబాద్ లెఫ్ట్కి వెళ్తాం. వారణాసి లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. ఔరంగాబాద్ ఇక్కడి నుంచి సుమారు 1400 km ఉన్నది. అది మన మహారాష్ట్రలోని ఔరంగాబాద్. ఈ హైవే అక్కడికే కనెక్ట్ అవుతుంది. 100 kilometers అయితే మళ్ళీ అయిపోయింది. అక్కడ బ్రేక్ అయిపోయింది. ఫస్ట్ బ్రేక్ అయితే అయిపోయింది, వీడియో తీయలేదు. సెకండ్ బ్రేక్కి టైం వచ్చింది. టైం అయితే 1 o'clock అండ్ అప్ టు నౌ సుమారు 150 km కవర్ చేశాను. ఎట్ 75 kilometers టు గో టు రీచ్ సర్నాథ్. కాశీ కాదు, సర్నాథ్ రీచ్ అవ్వడానికి 75 km ఉన్నది. అంటే కాశీ సుమారుగా 80 km. ఇంకా బీహార్తో ఒక పని అయిపోయింది. ఇంకా లైఫ్లో ఎప్పుడు రానవసరం లేదు. అయితే గీతే బోధగయకి ఎప్పుడైనా వస్తానేమో, కానీ దట్స్ నాట్ ఆన్ రైడ్కి అయితే రాను. అండ్ నౌ వీఆర్ ఇంటూ ఉత్తరప్రదేశ్లోకి వచ్చేసాం. అదిగో కాశీ దగ్గరలోకి వచ్చాం. సమ్వేర్ అక్కడెక్కడో ఉంటుంది టెంపుల్. అండ్ దిస్ ఈజ్ గంగా నది, గ్యాంజెస్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ అన్ని ఘాట్లు, ఒకదాని తర్వాత ఒకటి ఘాట్లు. ఘాట్ 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 ఘాట్.
టెంపుల్ అయితే ఇక్కడ నుంచి 4.8 km చూపిస్తుంది. కొంచెం ఖాళీగానే ఉన్నాయి ఘాట్లు అనేవి. నేను తిరగబోయేది ఏంటంటే, ఒకటి కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్, 2 గంగా ఘాట్, తర్వాత అస్సీ ఘాట్, తర్వాత ఇంకేదో ఉన్నట్లున్నది. బట్ బిఫోర్ దాట్ ఒళ్ళు అయితే ఊనం అయిపోయింది. అంటే ఐ కెన్ డ్రైవ్, కానీ ఎండ వేడి చూసుకుంటుంటే నా వల్ల కావట్లేదు, ఛాన్సే లేదన్నట్లుంది. సో అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కాదు, ఈ ఫ్లైఓవర్ ఈ బ్రిడ్జ్ దిగంగానే రూమ్స్ ఏమంటే రూమ్ తీసేసుకుంటాను. ఎనీవేస్, వెల్కమ్ టు వారణాసి, one of the oldest cities in the world and the first city in India. సో గైస్, రూమ్ అయితే తీసుకున్నా 1500కి. గుడి నుంచి ఒక 2.3 or 3 కిలోమీటర్స్ లోపే, బికాస్ కొంచెం ప్రశాంతంగా ఉండే ప్లేస్లో ఉందామని, బండి పార్కింగ్కి అన్ని వీలయ్యేటట్లు. సో అది టైం అయితే ఇప్పుడు 6 వస్తుంది. అక్కడికి నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఒకటి దర్శనం చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఏంటంటే మంగళహారతి ఎవ్రీడే అవుతుందంట, అది కూడా ఒకసారి ట్రై చేద్దామని. సో దట్స్ ఇట్. ప్రస్తుతం టైం అయితే 6 అండ్ ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్. జ్యోతిర్లింగాల్లో ఒకటైనది కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్. వెళ్ళి ఇక్కడ ఈ చోట తీసుకొని వెళ్ళాలి. ఈ ఎలక్ట్రానిక్ ఆటోస్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ ఆటోస్, అవి తీసుకొని వెళ్ళాలా. లెట్స్ గో. కాశీ విశ్వనాథ టెంపుల్ దర్శనానికి అయితే బయలుదేరానండి. అయితే దారిలో నాకు ఇక్కడ ఒకప్పుడెప్పుడు చిన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ కోసం అని చెప్పి ఒక రిక్షా కూడా అద్దెకి తీసుకొని కాశీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాను. అయితే ఒకటి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, టెంపుల్స్లోని మనకి వీడియోస్ అండ్ ఫోటోగ్రాఫ్స్ అలౌడ్ లేదని చెప్పి బయట క్లోక్ రూమ్లోని నా మొబైల్ని పెట్టడం జరిగింది. సో అందుకనే టెంపుల్ వీడియో అయితే చేయలేకపోయాను. టెంపుల్ నుంచి దర్శనం అయిన తర్వాత మణికర్ణ ఘాట్కి అయితే ప్రయాణం కొనసాగించాను. మణికర్ణిక ఘాట్కి వెళ్ళడం చూడండి, అంత చిన్న సందుల నుంచి వెళ్ళాల్సి వస్తుందా. ఇప్పుడు టెంపుల్ నుంచి వెళ్ళవట్లేదు, వేరే రూట్లు పట్టుకోవాల్సి వచ్చింది. లోపల అయితే పూర్తిగా మారిపోయింది. వస్తుంది ఎప్పుడు ఐ థింక్ 2012లోనే 13లోనే వచ్చాను. ఇప్పుడు గోడలు వేసి అన్నీ ఇదిగోండి, మెయిన్ టెంపుల్ గల గోడ మొత్తం క్లోజ్డ్. ఎంట్రీ కూడా చాలా స్ట్రిక్ట్ చేశారు. ఉన్నది మణికర్ణిక ఘాట్. ఇది అది విశ్వనాథ్ ఘాట్, అదే టెంపుల్. ఇటువైపు కొన్ని ఘాట్స్, రాణి ఘాట్ అని, ఇంకా వేరే ఒక ఆ చివరిని చూసుకుంటే ఇందాక మనం వచ్చిన బ్రిడ్జ్. మణికర్ణిక ఘాట్ దగ్గర కూడా ఏమంటారు, అంత్యక్రియలు అవుతున్నాయి. అది టెంపుల్. అక్కడ చూసుకుంటే కొన్ని వేరే వేరే ఘాట్స్, హరిశ్చంద్ర ఘాట్, అస్సీ ఘాట్ అని, మార్నింగ్ నేను వెళ్దాం అనుకున్న ఘాట్ అదొకటి. కావాలనుకున్న వాళ్ళు బోటింగ్ కూడా చేయొచ్చు. సూపర్ కదా. సో ఇక్కడ చూసుకుంటే వరదలుగా ఏదో టెంపుల్ గోపురం మొత్తం అలా వంగిపోయింది. మంగళహారతులన్నీ అక్కడ ఆ పాయింట్లో చేస్తారు. మరి ఈరోజు ఉందో లేదో తెలియదు. టైం అయితే ఆల్రెడీ 7:30 అవుతుంది. లైట్ షో అయితే ఉంది అక్కడ. అంత్యక్రియలు అయితే చూసుకోండి, నిరంతరం అలా జరుగుతూనే ఉంటాయి అనుకుంటా. ఇక్కడ వ్యూ అయితే సూపర్గా ఉంది. ఈ సందుల్లో కూడా
ఎలా ఉంటున్నారో ఏంటనేది. పూర్వం ఎప్పుడో కట్టబడిన స్ట్రీట్స్ ఇవి. కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ ఎంతైతే పాపులరో దారిలో రూమ్కి వెళ్ళే దారిలో నాకు ఇక్కడ కాలభైరవ టెంపుల్ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. స్ట్రీట్స్ ఎంత అందంగా ఉన్నా ఈ మధ్యలో బైక్స్ వాళ్ళు గోల గోల ఉన్నాయి. ఈ స్ట్రీట్స్ అయితే మాత్రం సూపర్. మనం కొనడానికి రాలేదు కదా, చూసుకుంటూ పోదాం.